హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజా సిరి వ్లాగ్స్. ఈరోజైతే మన ఛానల్లో ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఎక్కువ స్పైసీ లేకుండా చాలా టేస్టీగా ఉండేటట్టు చూపిస్తున్నానండి. అందుకే మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చాలా సింపుల్ అండి, చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. నేనైతే దీనికోసం అని చెప్పేసి ఒక 4 ఎగ్స్ తీసుకున్నాను. 4 ఎగ్స్ని నేను ముందుగానే బాయిల్ చేసుకొని పెట్టుకున్నానండి. వాటికి చిన్న కాట్లలాగా 4 సైడ్స్ పెట్టుకోవాలి, ఎందుకంటే మనకి మసాలా అనేది అందులోకి పోయి టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి అలా పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చూపించాను కదండి, ఆ గ్లాస్తో 1.5 గ్లాస్ వరకు రైస్ తీసుకున్నాను. రైస్ పెట్టుకోవడానికని నేను ఒక 3 గ్లాసెస్ వాటర్ తీసుకున్నానండి. నేను రైస్ని ముందుగానే నానబెట్టలేదు, అందుకని నేను 3 గ్లాసెస్ వరకు వాటర్ పోసుకొని అందులో మన గరం మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకోవాలి. డైరెక్ట్గానే స్టవ్ పైన పెట్టుకొని అన్నీ అందులోనే వేసేసుకుంటే సరిపోతుంది. నేను మళ్ళీ వాటిని ఆయిల్లో ఫ్రై చేయడం అది ఏం చేయట్లేదు. ఇప్పుడు బిర్యానీ కోసం మసాలా కోసం అని ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ అండ్ ఒక చిటికెడు పసుపు అలా వేసుకొని ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఎగ్స్ అనేవి కొంచెం క్రిస్పీగా టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. అందుకని ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. లేదు మీకు నచ్చలేదు అని అంటే మీరు నార్మల్గా వేసుకున్నా సరిపోతుంది. నేనైతే జస్ట్ అలా లైట్గా ఫ్రై చేశాను. తినడానికి కూడా చాలా బాగుంటుంది క్రిస్పీగా, అందుకని చెప్పేసి నేను అలా ఫ్రై చేశాను. మనం ఇలా మసాలా ప్రిపేర్ చేసుకునే లోపు మనకి రైస్ అయిపోతుందండి. ఒక పక్క రైస్, ఒక పక్క మసాలా రెడీ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. నేను రైస్లో నెయ్యి యాడ్ చేయలేదు, అందుకని చెప్పేసి నేను కర్రీ చేస్తున్న దాంట్లోనే కొద్దిగా నెయ్యి వేశాను. ఇప్పుడు మన రైస్ వాటర్లో దానికి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. అండ్ నేను బాస్మతి రైస్ని ముందుగానే నానబెట్టుకోలేదండి. నేను అప్పటికప్పుడే జస్ట్ 10 మినిట్స్ ముందు అలా నానబెట్టాను, డైరెక్ట్గా వేసాను. అందుకని నేను కొంచెం వాటర్ ఎక్కువగా యాడ్ చేశాను. ఎసరు వచ్చిన తర్వాత మనం రైస్ అందులో వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని ఇందులో గరం మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకోండి. మీకు మీ దగ్గర ఉన్న గరం మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకోండి. నేనైతే లవంగాలు 2-3 లవంగా, దాల్చిన చెక్క, కసూరి మేతి, బిర్యానీ ఆకు, ఇలా నా దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ నేను వేసేసాను. నేను గరం మసాలా అది ఏం వేయట్లేదండి, జస్ట్ ఇవే స్పైసెస్ వేస్తున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక 2-3 పచ్చిమిర్చి వేసుకోండి. మళ్ళీ కారం యాడ్ చేస్తాం కాబట్టి ఇది మీ ఇష్టం. నేను ఒక 3 వరకు అలా పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ ఉన్న ఆనియన్ వేసుకోండి. ఒక 2 ఆనియన్స్ సరిపోతుంది, మరీ ఎక్కువగా అవసరం లేదు. ఒక 2 ఆనియన్స్ సరిపోతాయి. ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని మంచిగా ఫ్రై అవ్వాలి. మరీ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు అయితే అవసరం లేదండి, కొంచెం నార్మల్గా అయితే ఫ్రై అవ్వాలి. ఇదైతే చాలా బాగుంటుందండి. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మనకి ఇంట్లో ఏమైనా కర్రీస్ లేవు అన్నప్పుడు ఇలా ఎగ్స్, టమాటోస్ ఉంటే సరిపోతుంది, ఈజీగా అయిపోతుంది. అప్పటికప్పుడు మనం కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి. ఇలా కాకుండా డైరెక్ట్ కుక్కర్లో చేసుకున్నా కూడా, పులావ్ టైప్లో కూడా చేసుకున్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కొద్దిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి, అంటే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇలా పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. దీనికోసమని చెప్పేసి నేను మీడియం సైజు ఉన్న టమాటోస్ ఒక 2 తీసుకున్నానండి. నేనైతే వీటిని చిన్నగా తరగలేదండి, నేను డైరెక్ట్గా చాపర్లో వేసేసాను. కొంచెం చిన్నగా అంటే కొంచెం పేస్టీ టైప్లో వస్తుంది కదా, అందుకని చెప్పేసి నేను తరగకుండా డైరెక్ట్ చాపర్లో వేసేసి ఇందులో యాడ్ చేశాను. మీడియం సైజు ఉన్న ఒక 2 టమాటోస్ సరిపోతాయండి, ఎందుకంటే నేను రైస్ క్వాంటిటీ తక్కువ తీసుకున్నాను కాబట్టి టమాటోస్ కూడా తక్కువగా తీసుకున్నాను. ఇన్ కేస్ మీకు ఎక్కువ కావాలి అనిపిస్తే టమాటో ఇంకొకటి యాడ్ చేసుకున్నా పర్లేదు. ఇది కొంచెం ఆయిల్లో ఎక్కువగా ఫ్రై అవ్వాలండి.
అలా అయితే మీకు ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై అయితే మనకి ఆ పచ్చి వాసన అనేది పోతుంది. చూసారు కదా, ఇక్కడ ఆల్మోస్ట్ రైస్ అయిపోయింది. నేనైతే ఇందులో నుండి వాటర్ అది తీయట్లేదు, నేను అక్కడికక్కడికి పెట్టేశాను వాటర్. అందుకని చెప్పేసి నేను వాటర్ తీయడం కానీ పోయడం కానీ ఏం చేయలేదు, నాకు అక్కడికి సరిపోతుంది వాటరు. ఇప్పుడు ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దాం. చూసారు కదా, ఇదైతే ఆల్మోస్ట్ ఉడుకుతుంది. ఒక్కసారి కలిపేసుకొని ఆయిల్ అనేది పైకి వస్తుంది కదా, మనకి తినేటప్పుడు గ్రేవీ ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుందండి. మరి వైట్ రైస్ కాకుండా కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. కొంచెం టమాటా పుల్లగా ఉంటుంది కాబట్టి కొద్దిగా కారం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. నేనైతే ఫుల్గా 1 టేబుల్ స్పూన్ వరకు కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ యాడ్ చేశాను. మీరు ఇలాంటి టైంలోనే మీ దగ్గర గరం మసాలా ఉంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఆల్ స్పైసెస్ వేసాను కాబట్టి గరం మసాలా యాడ్ చేయట్లేదు. ఎందుకు అంటే అది మరీ ఎక్కువగా అయిపోతుంది మసాలా ఫ్లేవర్ అనేది, అందుకని నేను ఓన్లీ స్పైసెస్ యాడ్ చేశాను. ఇలా ఒక 2 మినిట్స్ అలా కారం అంతా పట్టేసిన తర్వాత, ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగుతోనే కొంచెం గ్రేవీ అనేది తిక్కుగా వస్తుందండి, అంటే ఎక్కువగా కనిపిస్తుంది. అందుకని మీరు పెరుగు యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్ వరకు పెరుగు యాడ్ చేశాను. పెరుగు తినని వాళ్ళు కూడా, ఇందులో మనం వేసినట్టుగా తెలియదండి, పెరుగు తినని వాళ్ళు కూడా బిర్యానీ చాలా ఇష్టంగా తింటారు. మీకు ఆ టేస్ట్ అనేది తెలియకుండా ఉంటుంది. అందుకని చెప్పేసి మీరు అలా ఫ్రై అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ వరకు పెరుగు యాడ్ చేసుకోవాలి. గ్రేవీ అనేది చాలా ఎక్కువగా వస్తుంది పెరుగు యాడ్ చేస్తే. ఇలా మనం పెరుగు వేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి. అదంతా మసాలా అంతా కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలి. చూసారు కదా, ఆల్మోస్ట్ రైస్ అయితే అయిపోయింది. మసాలా కూడా చూసారు కదా, ఆయిల్ అనేది ఒక లేయర్లా ఫామ్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఎగ్స్ వేసుకోవాలి. ఈ మసాలా కూడా ఎగ్స్కి పట్టేస్తుందండి. మనం ముందు నుండే వేసుకుంటే ఎగ్ అనేది గట్టిగా అయిపోతుంది, అందుకని కొంచెం లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే మనము రైస్ కూడా యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, మసాలాకి ఉన్న రైస్కి మరీ రైస్ ఎక్కువగా కూడా ఉండద్దండి, మసాలాకి సరిపోయేంత రైస్ ఉంటే సరిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా మనం రైస్ వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ వరకు మనము పైన ఒక వెయిట్ పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు ఉంచితే మనకి ఎగ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఎవ్రీ టైం చేసిన దానికంటే ఈసారి టేస్ట్ అదిరిపోయింది. అందుకే మీరందరూ కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్ట్ అదిరిపోతుంది. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో